మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి గారు, చెప్పండి. ఎట్లా జరిగింది మీ సొంత జిల్లాలో జరిగిన ఎలక్షన్స్? దాని మీద మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ కామెంట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పులివెందుల నియోజకవర్గము, కడప జిల్లా, ఇవి వైఎస్ కుటుంబానికి కంచుకోట అనే అభిప్రాయం జనరల్ గా సమాజంలో ఉంది. కానీ అది 100% కరెక్ట్ కాదు. దాంట్లో ఎక్కువ సార్లు గెలిచింది వాస్తవమే, కానీ గతంలో ఓడిపోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అది చాలా మందికి పెద్దగా తెలియదు సమాజానికి. మనము క్రోనాలజికల్ గా తీసుకుంటే 1970లో పులివెందుల పంచాయతీకి వార్డు మెంబర్స్ గా కంటెస్ట్ చేసి రాజశేఖర రెడ్డి తండ్రి, రాజశేఖర రెడ్డి తల్లి ఇద్దరు ఓడిపోయినారు. 1977లో వార్డు మెంబర్స్ ఓడిపోయినారు. 1970. అప్పుడు రాజారెడ్డి మిస్సెస్ జయమ్మ ఇద్దరు అప్పుడు సర్పంచ్ కి వచ్చేసి వార్డు మెంబర్స్ తిరుకునే వాళ్ళు. కాబట్టి వార్డు మెంబర్స్ పోటీ చేశారు. రాజారెడ్డి మిస్సెస్ ఇద్దరు ఓడిపోయినారు 1970లో. దట్ ఇస్ నంబర్ 1. రెండవది 1984లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎంపీ ఎలక్షన్ 1984లో అప్పుడు టీడీపీ తరఫున డాక్టర్ డిఎన్ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ తరఫున కందులోపు రెడ్డి పోటీ చేశారు. అప్పుడు పులివెందుల నియోజకవర్గంలోనే టీడీపీ అభ్యర్థికి 3000 పైసలకు మెజార్టీ వచ్చింది. దట్ ఇస్ నంబర్ 2 1984లో. దాని తర్వాత 1994లో మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో 11కు గాను 7 టీడీపీ గెలిచాయి, 4 కాంగ్రెస్ వచ్చాయి. నెక్స్ట్ 1995లో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు నేను టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. అప్పుడు నేను జిల్లా పరిచయం ఎందుకు ఆ సందర్భమే. అప్పుడు పులివెందుల నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీలకు పోటీ చేసి టీడీపీ మేము 3 గెలిచాము. అప్పుడు వేంపల్లి, వేముల, లింగాల, తొండూరు కంటెస్ట్ చేస్తే వేంపల్లి, వేముల, లింగాల 3 జెడ్పీటీసీలు టీడీపీ గెలిచింది. ఒకటే వైఎస్ కుటుంబం తరఫున కాంగ్రెస్ గెలిచింది. 95లో పులివెందుల గెలిచింది. పులివెందుల నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీలకు పోటీ చేస్తే 3 వచ్చేసి వేంపల్లి, వేముల, లింగాల, 3 వచ్చేసి టీడీపీ గెలిచింది. ఒక తొండూరు ఒకటే కాంగ్రెస్ గెలిచింది 1995లో. నెక్స్ట్ 96లో మీరు చెప్పింది రాజశేఖర రెడ్డి గారు 4000 మెజార్టీతో గెలిచారు. 4000 చిల్లర 96. తర్వాత వచ్చేసి 2017లో వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా బీటెక్ రవి ఓడించడం జరిగింది 2017లో. 2023లో వచ్చేసి రామ్ గోపాల్ రెడ్డి పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది టీడీపీ తరఫున. అంటే అది 4 జిల్లాలు కదా, పశ్చిమ రాయలసీమ అంటే 4 జిల్లాలు ఎక్స్క్లూజివ్. 3 జిల్లాలే. 3 జిల్లాలు. తర్వాత 2024 నీటి సంఘాల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో 7 ఉంటే 7 దాంట్లకు పోటీ పెట్టలేకపోయారు జగన్ రెడ్డి. కాబట్టి ఇది చాలా మందికి తెలియదు. కొన్నిసార్లు ఎక్కువ సార్లు గెలిచింది కూడా వాస్తవమే, కాదని లేదు. కానీ ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రతిఘటన ఇచ్చినప్పుడు నువ్వా నేనా అన్నట్టు జరిగింది పోటీ. ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిఘటన లేనప్పుడు వన్ సైడ్ జరిగి అది ఏకగ్రీవంగానో బంపర్ బియ్యంతో గెలిచారు. కాబట్టి అక్కడ మొదటి నుండి కూడా ఆ కుటుంబం వచ్చేసి డబ్బు, దౌర్జన్యము, ఆ నేపథ్యంలో సైక్లింగ్, రిగ్గింగ్ ఇది ఎదుర్కొన్నప్పుడేమో టఫ్ ఫైట్, ఎదుర్కొన్నప్పుడు వచ్చేసి ఎక్కడికో మెజార్టీ పోయినాయి. ఇది మధ్యాహ్నం రివర్స్ అయింది. వీళ్ళు సైక్లింగ్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. రిగ్గింగ్ చేశారు. దాని సైక్లింగ్ అంటే దీని వచ్చేసి 20 మంది 30 మంది ఉంటారు, చుట్టూ తిరిగి వాళ్ళు వేస్తా అంటారు. వాళ్ళు చేసే పని. ఒకసారి రామ్ ప్రసాద్ రెడ్డి గారు